హలో, హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నమస్కారం, వనక్కం. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు నియర్ బై ఉన్న టాప్ 5 టూరిస్ట్ ప్లేసెస్ చెప్తా. అది కూడా వీకెండ్ ట్రిప్స్. అంటే ఇది మోస్ట్లీ మన సాఫ్ట్‌వేర్ వాళ్ళకి యూజ్ అవుతది. సాటర్‌డే, సండే ఇట్లా కలిసొచ్చేది. ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్‌డే, సండే అట్లా కలిసొచ్చేది. అందుకనే ఫ్రైడే చేస్తున్న వీడియో. మాక్సిమం అందరూ చూస్తున్నారు వీడియో. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. సో, అందుకని చెప్పేసి ఫస్ట్ నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి అనేది కొంచెం మాట్లాడదలుచుకున్నాను. సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది? మీరు చూసుకుంటా వెళ్ళిపోతారు. ఏదో అట్లా స్కిప్ చేసుకుంటే ఏం మ్యాటర్ ఉందని స్కిప్ చేసుకుంటా వెళ్ళిపోతారు. అట్లా చేయడం వల్ల నాకు యూజ్ ఉండదు. అట్లా చేయడం వల్ల మీకు యూజ్ ఉండదు. అసలు నేనేం చెప్పినో మీకు అర్థం కాదు. పాయింట్ చూసుకుంటూ వెళ్ళిపోతారు. అదే ఒక వీడియో గనుక మీరు కంటిన్యూ చూస్తే నాకు ఆల్గారిథంలో 4000 హవర్స్ నేను 1 ఇయర్‌లో కంప్లీట్ చేయాలి. నాకది కంప్లీట్ చేయడానికి యూజ్ అవుతది. ప్లస్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే 1000 సబ్స్క్రైబర్స్‌ని కంప్లీట్ చేయాలి. సో, సబ్స్క్రైబ్ చేయడం వల్ల అది నాకు సబ్స్క్రైబ్ అనేది ఒకటి యూజ్ అవుతది. సో, ఇట్లా మీరు సబ్స్క్రైబ్ చేస్తున్న కొద్దీ నేను డే 1 నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి 145 సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు అంతే. కానీ 50 వీడియోస్ చేసిన నేను. ఓకే. అందులో ఎడిటింగ్ లేదంటారా, ఏం లేదంటారా లేకపోవచ్చు. బట్ ఇప్పుడొచ్చే వీడియోస్ కొంచెం ఇన్ఫర్మేటివ్ కంటెంటివి వస్తున్నాయి గదా! ఒక 4, 5 డేస్ నుంచి. మరి స్టిల్ ఇంకా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదంటే ఇంగ దాన్నేమంటారు మళ్ళీ? సో, బేసికల్‌గా నేను జెప్పేదేందంటే ప్లీజ్ నాకు మోటివేషన్ గావాలి. నేను మీ నుంచి సూపర్ చాట్‌లో నంబర్ పెట్టి పైసలు అడగట్లేదు. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అడుగుతున్నాను. వీడియో పెట్టిన తర్వాత చూసి మీ గ్రూప్‌లల్లో, మీ స్టేటస్‌లలో పెట్టుకునేంత ప్రేమ నా మీదుంటే పెట్టుకోండి. ప్రేమ లేదంటే వదిలేసేయండి. బట్ అట్‌లీస్ట్ ఒక షేర్ జేయండి. ఒక సబ్స్క్రైబ్ జేయండి. ఒక కామెంట్ జేయండి. బాగుందా? బాగాలేదా? ఏమన్నా చేంజ్ జేసుకోవాలా? ఎడిటింగ్‌లో ఇంకేమన్నా చేంజ్ జేయాలా? లేదా వాయిస్ ఓవర్ ఏమన్నా కరెక్ట్ ఉందా? లేదా? లేదంటే ముందు వీడియో తీసి తర్వాత వాయిస్ ఓవర్ ఇయ్యాలా? ఇట్లా ఏమన్నా నాకు మీరు ఇన్‌పుట్స్ ఇస్తుంటే బావుంటుంటది. అసలు ఇన్‌పుట్స్ ఇవ్వరు, వ్యూస్ చూడరు, ఆల్గారిథంలో వెళ్తుందా లేదో తెలవదు, వీడియో పాస్ అవుతుందా లేదో తెలవదు. ఇట్లా అయితే ఇంకొక 5 ఇయర్స్ చేసినా నాకు యూజ్ ఏముంటుంది? ఇప్పుడు బేసిక్‌గా మనం కంటెంట్ చేస్తున్నామంటే ఏదో ఒకటి స్వలాభం చూసుకుంటాము. సో, నాకు ఇదొకటి యూట్యూబ్ ఒక నెక్స్ట్, నెక్స్ట్ లెవెల్‌కి తీసుకుపోతదని జెప్పేసి సెకండ్ ఆప్షన్‌గా ఫస్ట్ బిజినెస్ ఉంటే సెకండ్ ఆప్షన్‌గా ఇది పెట్టుకున్నాను. ఇదేం రెగ్యులర్‌గా చేయట్లేదు. డైలీ మార్నింగ్ 8:00, 8:30 వరకు ఆఫీస్‌కొచ్చి 8:30కి ఒక వీడియో చేసి, ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. ఇంగా దానికి గూడా మీరు లైక్స్ ఇవ్వరు, షేర్స్ ఇవ్వరు, అసలు వ్యూస్ ఇవ్వరు. ఆ! ఇట్లా అయితే? సో, ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నేను వేడుకునేదేందంటే, ఫస్ట్ షేర్ పక్కా షేర్ చేయండి మీ గ్రూప్‌లలో. నిజంగా నా మీద ప్రేముంటే స్టేటస్‌లు పెట్టుకోండి. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ వీడియోలు చూపిస్తా. చెప్తున్నాను గదా! మొత్తం టూర్సే చూపిస్తా. కొన్ ఎవ్వరు చూపియనివి గూడా చూపిస్తా. అంటే టూరిస్ట్ ప్లేసెస్ గాని అట్లాంటివి. 1000 సబ్స్క్రైబర్స్ నాకు ఫస్ట్ మోస్ట్‌లీ 1000 ఒక 4000 వాచ్ అవర్స్ అయిపోతే అప్పుడు నాకు మైండ్ ఫ్రెష్ అయిపోతది. కాబట్టి ప్లీజ్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ జేయండి. తర్వాత షేర్ జేయండి. తర్వాత లైక్ జేయండి. ఇప్పుడైతే వీడియోలోకి పోదాం. చలో. ఇప్పటిదాకా మనం అనుకున్నాం గదా! టాప్ 5 వీకెండ్ టూరిస్ట్ ప్లేసెస్. అయితే మీరు ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు ఫస్టు నాలాంటోళ్ళుంటారు. నాకు భక్తెక్కువ. భక్తి ఉన్నోళ్ళు ఫస్ట్ ప్లేసు మన యాదాద్రి టెంపుల్. యాదాద్రి టెంపుల్. యాదాద్రి టెంపుల్ ఎంతొస్తుంది ఇక్కడ నుంచి మనకి అంటే 180 కిలోమీటర్స్ వస్తుంది నియర్లీ. అక్కడి నుంచి యాదగిరిగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అంటే మీరు మోస్ట్‌లీ 6కి బయలుదేరారనుకోండి. 10 వరకు అక్కడుంటారు. 10కి రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనంకెళ్ళిపోవచ్చు. లేదు ఇంకా ఎర్లీ‌గా బయలుదేరారనుకోండి ఫస్ట్ అక్కడ దానికి ముందు భువనగిరిలో స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది.
న్యూలీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిర్రు. ఎక్సలెంట్ టెంపుల్. అన్ని టెంపుల్స్ కవర్ అయినాయి అందులో. అది చూడండి. అది చూసి అక్కడ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత మార్నింగ్ దర్శనం చేసుకొని అక్కడ గుండం ఉంటుంది. ఫ్రెష్ ఇప్పుడు యాదగిరిగుట్ట చేంజ్ చేసిర్రు. వెళ్ళని వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్. అక్కడ దర్శనం మన గుండం ఉంటుంది. వాష్రూమ్స్ అన్ని నీట్ క్లీన్ ఉంటాయి. అక్కడ గుండు చేయించుకునే ప్లేస్ సపరేట్ ఉంటుంది. అక్కడ స్నానం చేసుకొని మీరు డైరెక్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాలి. కొండపైకి కార్స్ వెహికల్స్ పార్కింగ్ అలా ఉండదు. సో మీరు ఏం చేయాలంటే వెహికల్ పార్కింగ్ లో పెట్టేసి ఫ్రీ బస్ ఎక్కి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వితిన్ 45 minutes కిందికి వచ్చేస్తారు. అంటే ఈ రోజు మీరు సాటర్డే ఈవినింగ్ 6 o'clock లేదా 5 o'clock వెళ్తే రేపు మార్నింగ్ 2:30 వరకు సంగారెడ్డిలో ఉంటారు. మీరు వెళ్ళాలంటే అక్కడ నుంచి కొండపోచమ్మ వెళ్ళొచ్చు. కొండపోచమ్మ కూడా అక్కడ నుంచి చాలా దగ్గర ఉంటుంది. సో కొండపోచమ్మ కూడా వెళ్ళొచ్చు. ఒకటి అట్లా కాకుండా మాకు డెవోషనల్ కాకుండా కొంచెం కిక్ ఇచ్చేటట్టు ఉండాలి అంటే మీకు ఇంకో బెస్ట్ ప్లేస్ వచ్చేసి చెప్తాను. అనంతగిరి హిల్స్ వెళ్ళండి. అది ఇక్కడ వికారాబాద్ డిస్టిక్. అనంతగిరి హిల్స్ కూడా మొత్తం హిల్ స్టేషన్. ట్రెక్కింగ్ చేయొచ్చు. ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. మంచి రచ్చ రంబలా ఉంటుంది. కాకపోతే అక్కడ పోలీస్ అది స్ట్రిక్ట్ ఉంటుంది కాబట్టి అది ఏమున్నా కానీ మనం చూసుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. అది కూడా సేమ్ మీరు సేమ్ డే వెళ్ళి సేమ్ డే రావచ్చు. అనంతగిరి హిల్స్ అనేది ఎక్సలెంట్. ఆడ చాలా షూటింగ్స్ మీరు వెళ్ళినప్పుడు అనుకోకుండా షూటింగ్స్ కూడా జరుగుతుండొచ్చు మేబీ. ఎందుకంటే షూటింగ్స్ రెగ్యులర్ గా నడుస్తుంటాయి అనంతగిరి హిల్స్ లో. అనంతగిరి హిల్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. యాదాద్రి మనం ఎట్లైనా చూస్తాం, కానీ అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత కొండపై నుంచి వ్యూ చూస్తే ఆహా చాలా అనిపిస్తుంది జీవితానికి. అంతా బాగుంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ డ్యామ్. నాగార్జున సాగర్ డ్యామ్ మనకు 200 అరౌండ్ 200 కూడా రాదనుకుంటా, తక్కువనే వస్తుంది. అది మనకు తక్కువ కిలోమీటర్స్ జంపింగ్ వల్లనే ఎట్లనో కానీ తక్కువనే వస్తుంది 200కి. నాగార్జున సాగర్ డ్యామ్. నాగార్జున సాగర్ డ్యామ్ ఒక మీరు ఈరోజు ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, డ్యామ్లో చూసేది ఏముంటుంది, ఇదే ఉంటుంది. సో ఎర్లీగా పోయిర్రు అనుకోండి, ఎర్లీగా పని కంప్లీట్ చేసుకొని మార్నింగ్ డ్యామ్ చూసి అట్లా కొంచెం టైంపాస్ స్పెండ్ చేసి టైం పాస్ చేసి నాలేక బ్లాగ్ల పిక్చర్లు ఉంటే బ్లాగ్లు తీసుకొని ఏమంటారు దాన్ని ఫొటోస్ పిక్స్ అన్ని తీసుకొని ఎర్లీగా బయలుదేరి మళ్ళీ మీరు ఇంటికి వచ్చి రెస్ట్ చేసుకొని తెల్లారి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఉంటుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది యాక్చువల్లీ నేను నైట్ వెళ్ళేది, క్యాన్సిల్ అయిపోయింది నాకు వర్క్ ఉండడం వల్ల. వైజాగ్ కాలనీ అని ఉంటుంది. ఇది నాగార్జున బ్యాక్ వాటర్ అంటారు దీన్ని. అక్కడ ఓపెన్ ప్లేస్, ఒక ఐలాండ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. మీకు పర్ఫెక్ట్ వీకెండ్ కావాలంటే అక్కడికి వెళ్ళండి. అక్కడ చిల్ అవ్వండి, ఏమన్నా చేయండి. ఎక్కడ పోలీస్ ఏం అడిగేది ఉండదు. అంటే పోలీస్ ఉంటుంది ఎక్కడైనా, జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు. బట్ అక్కడ ఏంటి అంటే వాళ్ళ ఇన్కమ్ సోర్సే ఈ చేపలు ఇవి కాబట్టి అక్కడ మీరు ఈవినింగ్ వరకు అక్కడ ఉండాలి. ఎట్టి పరిస్థితిలో 8 వరకు అక్కడ ఉండాలి. 8 వరకు అక్కడ ఉంటే ఇంకా చూడండి అక్కడ పబ్లిక్ ది రష్. తాగేవాడు ఐ మీన్ ఆల్కహాల్ తీసుకునేటోళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు, తినేటోళ్ళు తింటారు, డీజేలు తెచ్చుకుంటారు, ఊఫర్లు తెచ్చుకుంటారు, డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేస్తుంటారు. ఓ మామూలు రచ్చ ఉండదు అస్సలు. నిన్ను ఆపెట్టుడే ఉండడు నైట్. మళ్ళీ నైట్ మొత్తం ఎంజాయ్ చేయాలి. మళ్ళీ మార్నింగ్ లేవాలి. మార్నింగ్ లేచి డైరెక్ట్ మీకేమి ఇష్టం అడిగి ఎందుకు పోయారు మీరు, ఫ్రెష్ ఫిష్లు వస్తాయి. ఫ్రెష్ ఫిష్ తీసుకోవాలి, కర్రీ ఫ్రై చేయించుకోవాలి. మళ్ళీ మసాలా ఏమైనా ఉంటే వేసి అది కొంచెం లాంగ్ తండాలలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అది మన ఓఆర్ఆర్ కొంచెం 60 kilometers ఉంటుంది. ఇంకా మిగతా మొత్తం తండాలలోకి వెళ్ళాలి. చాలా టైం పడుతుంది. సో మనం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు డ్రింక్ చేసి ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ పిల్లలు చాలా డేంజర్. రోడ్ల మీద కట్టెలు చెట్లు అడ్డమేసి పైసలు అడుగుతుంటారు. నాకు అనుభవం అయింది ఇది, నేను వెళ్ళిన ఆల్రెడీ. సో అక్కడ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ టాప్ 5 ప్లేసెస్ గురించి మీరు ఏమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడు నేను యాక్చువల్లీ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్కి వెళ్తున్నాను. ఈ 2-3 డేస్లో వెళ్ళినప్పుడు బ్లాగ్ తీస్తాను కంపల్సరీ. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది దాన్ని మీకు చెప్పాలంటే చాలా పెద్ద
పెద్ద హిస్టరీ దాన్ని. సో మీకు ఈ టాప్ 5 ప్లేసెస్ ఎట్లా అనిపించినాయి? లైక్, షేర్, కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ వస్తుంది. నేను ఇంకొన్ని మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు టాప్ 5 ప్లేసెస్ చెప్పిన కదా, నెక్స్ట్ మీకు ఇంకా టాప్ 5లో ఏం కావాలి? హాస్పిటాలిటీ కావాలా? లేకపోతే ఏం కావాలో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్. జై హింద్.